దేవుని సేవకుల ప్రభా సుబ్బారావు గారి తాతయ్యను బాలమ్మను ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె సునందక్క విషయంలో ప్రభా మీరు చూపిన కృపను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఆ బిడ్డను ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె స్మైలీ యొక్క వివాహ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో ప్రభా దేవుని సేవకులు ఏర్పాటు చేసినటువంటి నూతన వస్త్రాల బహుకరణ కార్యక్రమంలో ప్రభా ప్రార్థిస్తూ ఉండగా మీరు సహాయం చేయండి. పాడేటువంటి పాటల్లో నీ నామాన్ని మహింపరచుకోండి. వాక్య సందేశంలో మీరు తోడుగా ఉండండి. ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు క్రమంగాను మర్యాదకరంగాను నీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమే నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన
మధురముగానే ఉండగా కృప వెంబడి కృప పొందగా మారను మధురముగానే పొందగా నాలోనాయే మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోనాయే మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగం మరువలేను నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగం మరువలేను రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడు రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగం మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతమున్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతమున్నవాడా అంగలార్పుము నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పుము నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాదిరాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాదిరాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగం మరువలేను మార్పులేను దేవుడా మార్పు సంపోయిన వాడా మార్పులేను దేవుడా మార్పు సంపోయిన వాడా మాటతో నీ సృష్టినంత కలుగ చేసిన పూజుడా మాటతో నీ సృష్టినంత కలుగ చేసిన పూజుడా రాజా 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 రాజాదిరాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాదిరాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగం మరువలేను నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగం మరువలేను రాజా 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 రాజాదిరాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాదిరాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగం మరువలేను మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా అనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుని నామాన్ని కనపడదాం. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా
నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును చూపువాడవయ్యా నీ పిల్లలకు కృపా చూపువాడవయ్యా కృపా చూపువాడవయ్యా నీ పిల్లలకు కృపా చూపువాడవయ్యా నీవు మాత్రమే నేనన్నానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీను మాత్రమే నేనన్నానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు సెలవీయగా అలుగనిదేనుంది వాక్కును పంపగా జరుగనిదేనుంది నీవు సెలవీయగా అలుగనిదేనుంది వాక్కును పంపగా అలుగనిదేనుంది సకలము నీవేదయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సకలము నీవేదయ్యా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నేను మాత్రమే నేనన్నానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నేను మాత్రమే ముందుకు సాగదనయ్యా యుద్ధము నీవేదయ్యా శూరుడా ముందుకు సాగదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నేను మాత్రమే నేనన్నానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నేను మాత్రమే నేనన్నానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును చూపువాడవయ్యా నీ పిల్లలకు చూపువాడవయ్యా చూపువాడవయ్యా
నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. మంచిది. ఈ సమయం ఈ సమయంలో మనకి కాలాతీతమైంది. ఇప్పటికి మీకు చెప్పిన సమయం చాలా దాటిపోయింది కనుక ఈ కార్యక్రమాన్ని మన వాక్యం ద్వారా ప్రారంభించుకునే సమయంలో మా మేనగోళ్ళు కసుకుర్తి సుబ్బారావు, కసుకుర్తి బాలమ్మను ప్రేమించి ఇచ్చినటువంటి మూడో సంతానం సునందమ్మ గారికి ప్రథమ పుత్రిగా జన్మించినటువంటి బిళ్ళ అసిత వివాహానికి సిద్ధమవుతుంది. ఒక మేనమావగా ఆ బిడ్డను దీవించడానికి మనందరూ కలిసి ప్రార్థనాపూర్వకంగా ఆ బిడ్డకు వివాహాన్ని సిద్ధం చేయడం కోసం మనము ఈ సమయంలో ఇక్కడ చేరవచ్చాం కనుక ఆ బిడ్డను ప్రేమతో ప్రభు పక్షాన ఆమెకు ఏర్పాటు చేసినటువంటి ఆ సీట్లో కూర్చోవాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనం చప్పట్లు కొడదాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆ బిడ్డను దీవిస్తూ. ఓకే, మంచిది. ఈ సమయంలో యనమల ఎలీషా బాబు వాక్య పరిచయంతో చిన్న ప్రార్థన చేస్తారు. రాజంతో ఆ తర్వాత మన మిత్రులు అశోక్ మాయి గారు కొద్ది నిమిషాల సేపు ఈ సందర్భాన్ని ఉద్దేశించుకుని కొంత దైవవాక్యం అందిస్తారు. ఆ తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థించుకున్నాం. మమ్మల్ని బహుమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రములు నాయనా. ఈ సాయంకాలపు వేళ ప్రభా ఎందు నిమిత్తమే ప్రార్థిస్తున్నాం మీకు తెలుసు తండ్రి. మరి ఎదుగు ప్రభానైనా మరి తాతయ్యను మరి అత్తమ్మను ప్రేమించి ఇచ్చిన మూడవ సంతానం సునందక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, మరి సునందక్క నన్ను ప్రేమించి ఇచ్చిన మరి మొదటి కుమార్తె ప్రభానైనా మరి స్మైలీని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఆ బిడ్డ వివాహ విషయంలో ప్రభానైనా మీరు కృప చూపండి, మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి రేపు 13వ తారీఖు ప్రభా వివాహం జరగనేందుగా ప్రభానైనా ఆ వివాహ విషయంలో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు మహిమకరంగా జరిగించండి. మరి అందు నిమిత్తమే ప్రభానైనా తన మేనమామగా ప్రభా మరి శ్యామ వారి కుటుంబం ప్రభా బిడ్డను దీవించి ప్రభానైనా ఆశీర్వదించుటకు ప్రభా మరి ఈరోజు ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసుకున్నారు ప్రభానైనా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చేరుతున్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇప్పుడు ప్రభా మరి అశోక్ అన్న వాక్యం చెప్పుచుండగా మరి ఈ కుటుంబానికి మాకును మరి పెళ్లి చేసుకుపోయే మరి ఆ బిడ్డకును మరి ఆయన మంచి వాక్యం అందించడం మీరు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నూతన వస్త్రాలు బహుకరణ కార్యక్రమానికి చేరవచ్చున్నాం. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని సేవకులు అభిషక్తులకు నా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మరొక మారు అషితాకు కంగ్రాచులేషన్స్ తెలియచేస్తా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో దేవుడు తన అనాదికాల ప్రణాళికలో అషితాను ప్రభువును ప్రత్యేకపరుచుకున్నాడు. రేపు 13వ తేదీన ఘనమైనటువంటి వివాహాన్ని జరిగించబోతున్నాడు. అందుకన్నా ముందుగా వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది కనుక ఆ ఘనమైనటువంటి కార్యములో 3 కార్యాలు మనం చూస్తూ ఉంటాం. మొదటి కార్యము పెళ్లి చూపులు. అవి పెద్దలు 2 ఇరు కుటుంబాలు కలిసి చూస్తారు. రెండవదిగా నిశ్చితార్థ కార్యక్రమము. ఈ నిశ్చితార్థ కార్యక్రమం తర్వాత 3వ కార్యము వివాహము. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి వివాహానికి మధ్యలో ఉండే సమయాన్ని ప్రిపరేషన్ పీరియడ్ అని అంటారు, సిద్ధపాటు కాలము అని అంటారు. ఆ సిద్ధపాటు కాలములో పెళ్లి కుమారుడు సిద్ధపడతాడు, పెళ్లి కుమార్తె సిద్ధపడుతుంది. ఇరు కుటుంబాలు వివాహ కార్యక్రమానికి సిద్ధపడతారు. ఆ సిద్ధపడేటువంటి ఈ ప్రిపరేషన్ పీరియడ్లో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎక్కువగా ఆ ప్రిపేర్ అయ్యేటువంటివి ఏంటివి అని మనం ఆలోచన చేస్తే రండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండం 24వ అధ్యాయము. ఆదికాండం 24వ అధ్యాయము 53వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 53వ వచనం.
తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరి అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. మనం చూస్తూ ఉన్నాం ఇస్సాకు రిబ్కాల యొక్క వివాహాన్ని మనం చూసినట్టయితే ఎలియాజరు వచ్చి ఆ రిబ్కాతో వారి తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత ఆ వివాహానికి ఒప్పుకున్న తర్వాత ఇచ్చిన వస్తువులు మనం చూస్తూ ఉన్నాం. వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఆమెకు బహుకరించెను అన్నమాట. అనగా ఈ ప్రిపరేషన్ పీరియడ్లో వీరు ఇద్దరు కూడా ఎక్కువగా ప్రిపేర్ అయ్యేటువంటిది, ఎక్కువగా సిద్ధపరచుకునేది ఏంటి అంటే నగల యొక్క విషయంలోనూ వస్త్రాల యొక్క విషయంలోనూ ఎక్కువ వాళ్ళు ప్రిపరేషన్ కలిగి ఉంటారు. ఈ సమయంలో వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని అంటాం కదా. నా వైపు చూడండి, బైబిల్ చూడొద్దు. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది, వివాహ కార్యము ఘనమైనది. ఆ వివాహములో ప్రత్యేకమైన అలంకరణ ఎవరు అనంటే పెండ్లి కుమార్తె. జాగ్రత్తగా వినండి. వివాహములో ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రత్యేకమైన విఐపి ఎవరంటే పెండ్లి కుమారుడు కాదు, పెండ్లి కుమార్తె. పెండ్లి కుమారుడు వస్తున్నప్పుడు మనం హానర్ చేసి నిలబడము. పెండ్లి కుమార్తె వేదిక మీద వస్తున్నప్పుడు ఆమెను మనం హానర్ చేస్తూ అందరూ నిలబడతాము. ఘనమైనటువంటి వివాహములో ప్రత్యేక ఆకర్షణ ఎవరు అనంటే పెండ్లి కుమార్తె. అయితే రెండవదిగా పెండ్లి కుమార్తెలో కూడా ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటి అని మనం ఆలోచన చేసినట్టయితే జాగ్రత్తగా వినండి. వివాహములో ప్రత్యేకమైన ఆకర్షణ పెండ్లి కుమార్తె, పెండ్లి కుమార్తెలో ప్రత్యేకమైన ఆకర్షణ వస్త్రములు. జాగ్రత్తగా వినండి. వస్త్రముల విషయములో మీరు జాగ్రత్తగా చూడండి. అయ్యా మేము నగలు పెట్టడానికి ఆలస్యమైంది అని అనరు. పెండ్లి కుమార్తెను వస్త్రములను సిద్ధపరచటములో ఎంత టైం తీసుకుంటారో. ప్రత్యేకమైన ఆకర్షణ పెండ్లి వస్త్రములు. అయితే ఎవరు చూసినా మొదట ఆమె డ్రెస్ అపీరెన్స్ చూస్తారు. ఆమె ఎలాంటి చీర కట్టుకుంది, ఎలాంటి వస్త్రాన్ని ధరించుకుంది, అది బాగుందా లేదా, ఎవరు తర్వాత ఇంక మిగిలిన నగలు కానీ ఏమైనా. వివాహంలో ప్రత్యేక ఆకర్షణ పెండ్లి కుమార్తె, పెండ్లి కుమార్తెలో ప్రత్యేకమైన ఆకర్షణ వస్త్రాలు. అయితే బైబిల్ ఏమంటుందంటే ఆ పెండ్లి వస్త్రాలు ఎలా ఉండాలి అని అంటుందో మాట చూద్దామా రండి. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చివరిన బైబిల్లో చివరి ఉంటుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం 6వ వచనం నుండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపునార బట్టలు ఆమెకు ఇయ్యబడిను, అవి పరిశుద్ధుల. ఇక్కడ 2 మాటలు చూస్తున్నాం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, మనందరము సంతోషిద్దాము, మనందరము ఉత్సహిద్దాము అన్నప్పుడు ఆ పెళ్లి కుమార్తెకి ఉన్నటువంటి బట్టలు 2 రకాలుగా చూస్తున్నాం. ప్రకాశములనైన నిర్మలమైన సన్నపునార బట్టలు, ప్రకాశమానమైన బట్టలు. జాగ్రత్తగా వినండి. ప్రకాశమానమైనటువంటి బట్టలు. రెండవదిగా నిర్మలమునైన బట్టలు. అవి ఎలాంటివి అనంటే సన్నపునార బట్టలు. సన్నపునార బట్టలు అనగా లెనిన్ కాటన్, అది విలువైనటువంటి వస్త్రములతో సమానం. ఆ వస్త్రములు ఎలాగుండాలంటే నెంబర్ 1 ప్రకాశములైనవి, 2 నిర్మలమైనవి. అమ్మ అషిత జాగ్రత్తగా చూడరా. ఇప్పటి వరకు ఈ స్మైలీ చాలా రకాల వస్త్రాలు ధరించి ఉంటుంది చిన్నప్పటి నుంచి. కానీ
రేపు పెళ్లి నాడు ధరించేటువంటి వస్త్రము ఇంకా అంతకుముందు ఇంకెన్నడూ అంత ప్రకాశముగా ఉండదు, అంత విలువ పెట్టి కూడా ఉండవు. ఈమె జీవితంలో ఇప్పటి వరకు ధరించిన బట్టల కన్నా ప్రకాశమైనది, విలువైనది, ప్రశస్తమైనది రేపు పెళ్లి నాటికి ధరిస్తుంది. ఒకవేళ మన స్మైలీని అడిగితే ఇప్పుడు పెట్టిన విలువ ఇంతకుముందు ఏ బట్టలకు నేను పెట్టలేదు. ఎందుకని తెలుసా? అది అంత ప్రశస్తమైనటువంటిది. ఆ ప్రశస్తమైన పెండ్లి వస్త్రము స్మైలీ ఎలాగ ఉండాలంటున్నాడంటే 2 మాటలు. నెంబర్ 1 ప్రకాశమానమైనది, 2 నిర్మలమైనది. ప్రకాశము అనగా షైనింగ్, నిర్మలము అనగా ప్యూర్. అనగా ఒక వస్త్రం అనేది నిర్మలమైనదిగా, ప్యూర్ మీన్స్ తెల్లగా ఉండాలి అన్నమాట. అయితే అలా అయితే జాగ్రత్తగా చూడండి. స్మైలీ పెండ్లి వస్త్రము తెల్లనిదిగా, నిర్మలమైనదిగా ఉండాలి. రెండవదిగా ప్రకాశమానమైనదిగా ఉండాలి. ఒక వస్త్రము నిర్మలమైనది ఎలా అవుతుంది? మొదటిగా. రెండవది, ఒక వస్త్రము ఎలా ప్రకాశాన్ని సంతరించుకుంటుంది? ఈ 2 మాటలు మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఒక వస్త్రము నిర్మలమైనది అవ్వాలి అనంటే మనం ఏం చేస్తాం? ఒక వస్త్రానికి మరకలు పడితే తెల్ల వస్త్రం మీద అది నిర్మలముగా రావటానికి, అనగా తెల్లగా రావటానికి మనం చాలా పద్ధతులు వాడతాం, కానీ ఆ మరకలు పోవు. కానీ అంతకు ముందున్న తెలుపు రావాలంటే ఒకే ఒకటి డ్రై క్లీనింగ్కి ఇవ్వటం. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పెట్రోల్ వాష్ చేస్తారు. పెట్రోల్తో కానీ చేసినట్టయితే ఏ మరకైనా వెళ్ళి ఆ వస్త్రాలు తెల్లగా నిర్మలముగా ఉంటాయి. అనగా సాధారణమైనటువంటి మన బట్టలు తెలుపు సంతరించుకోవటానికి పెట్రోల్ వాష్ చేయగలిగితే, ఆత్మ సంబంధమైన వివాహ వస్త్రాలు తెలుపు రావటానికి మనం ఏం చేయాలి? చూస్తారా బైబిల్ గ్రంథంలో? చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చూడండి నాన్న. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు నేను, అయా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుకుకొని అన్నమాట. జాగ్రత్తగా వినండి. ఒక వస్త్రము నిర్మలత్వాన్ని ఎప్పుడు సంతరించుకుంటుంది అనంటే, గొర్రె పిల్ల రక్తంలో ఎవరైతే తమ దుస్తులను ఉతుక్కుంటారో ఆ వస్త్రాలు నిర్మలత్వాన్ని సంతరించుకుంటాయి. ఆ వస్త్రాలు తెలుపును సంతరించుకుంటాయి. ఆ గొర్రె పిల్లలే మన ప్రభువైన యేసుక్రీస్తు. మన జీవితాలు, మన వస్త్రాలు, మన దుస్తులు నిర్మలంగా లేకుండా ఏదైనా మరకలు అంటినప్పుడు యేసు ప్రభు రక్తంలో ప్రార్థన ద్వారా, ప్రభువా నా వస్త్రాలను తెలుపు చేయవా, ప్రభువా నా జీవిత మరకలను తీసివేయవు, నా వస్త్రాలు తెలుపు కాకుండా చిన్న చిన్న అవిధేయతైనటువంటి మరకలు ఉన్నాయి, నీ రక్తము ద్వారా ఈ మరకలన్నిటిని తీసేయంటే దేవుడు మనకు తెల్లని వస్త్రాలను, నిర్మలమైన వస్త్రాలను దేవుడు అనుగ్రహిస్తాడు. స్మైలీ పెళ్లి వస్త్రాలు నిర్మలత్వాన్ని ఎప్పుడు సంతరించుకుంటాయంటే, నెంబర్ 1 గొర్రెపిల్ల రక్తంలో ప్రార్థన ద్వారా, ప్రభా రేపు 13వ తేదీకి వివాహానికి సిద్ధపడుతున్నాను ప్రభా, నేను ఈ భూ సంబంధమైన వస్త్రాలను ధరించుకుంటున్నాను, ఆ వస్త్రాల్లో నిర్మలత్వాన్ని ఇవ్వు ప్రభా. ఆ వస్త్రాలను చూసిన అనేక మంది ఆ వస్త్రాల్లో నిర్మలత్వాన్ని చూడటానికి ప్రభా కృప చూపించు అని ప్రార్థన చేయగలిగితే నీ పెళ్లి వస్త్రాలు మొదటిగా నిర్మలత్వాన్ని సంతరించుకుంటాయి. రెండవ ఇది మన పెళ్లి వస్త్రం ఎలా ఉండాలి? మొదటిగా నిర్మలత్వం, రెండవదిగా ప్రకాశము, దట్ మీన్స్ షైనింగ్. ఒక వస్త్రానికి షైనింగ్ ఎప్పుడు వస్తుంది, ఒక వస్త్రము ఎప్పుడు మెరుస్తుంది అని మనం ఆలోచన చేస్తే, మనము ఈ విధంగా వాష్ చేసిన తర్వాత ఇంకా బాగా షైనింగ్ రావాలంటే మనం ఏం చేస్తాము? ఉజాలా లాంటి ఆ బ్లూ వేస్తాము, లేదా గంజి పెడతాము. చక్కగా వాటిని లిక్విడ్స్ చేసిన తర్వాత అంతకు ముందున్న దానికన్నా చక్కగా వస్త్రము మెరుస్తుంది. అలాగనుకున్నట్లయితే పెళ్లి కుమార్తె యొక్క వస్త్రాలు ఎలా షైనింగ్ అవుతాయి అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 సెలవిస్తూ ఉంది, వాక్యం అనే ఉదక స్నానం ద్వారా.
అక్కడ మనం చూసినట్టయితే వాక్యం అనేటువంటి ఉదక స్నానము కానీ చేయించినట్లయితే వాటికి ప్రకాశము సంతరించుకుంటుంది. అనగా స్మైలీ పెళ్లి రోజున ధరించేటువంటి నీ వస్త్రాలు చూసిన వారికి షైనింగ్ కావాలంటే వాక్యము ద్వారా, ప్రభువా నేను పెళ్లికి సిద్ధపడుతున్నాను, నా వస్త్రాలను ప్రకాశింపచేయవా, నీ వాక్యం అనేటువంటి దానిలో నేను ఉతుక్కుంటున్నాను నా వస్త్రాలను, నీ వాక్యముల వాటిల్ని నేను జాడిచ్చేస్తున్నాను, చక్కగా నా వస్త్రాలను ప్రకాశము చెయ్యి, నా జీవితాన్ని ప్రకాశము చెయ్యని ఎవరైతే వాక్యం అనేటువంటి నీళ్ళల్లో తమ దుస్తులను ఉదుకుకుంటారో వారి దుస్తులు ప్రకాశిస్తాయి అన్న విషయాన్ని. నెంబర్ 1, తెలుపు రావటానికి గొర్రెపిల్ల రక్తములో ప్రార్థన ద్వారా ఉతుక్కోవాలి. ఎట్ ద సేమ్ టైం ప్రకాశించడానికి వాక్యం అనేటువంటి ఆ వాక్యము ద్వారా మన వస్త్రాలను ఉదుకున్నట్టయితే ఆ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో నీ వస్త్రాలు నిర్మలత్వాన్ని సంతరించుకుంటాయి, నీ వస్త్రాలు ప్రకాశిస్తాయి అన్న విషయాన్ని. అందుకని వివాహములో వస్త్రాలు బహు ప్రాముఖ్యమైనటువంటివి. అలాంటి వస్త్రాలను మీ మేనమామయ్య దేవుని సేవకులు శ్యామ్ గారు, అభిషక్తురాలు బ్లెషీ గారు ప్రేమించి నీకు నూతన వస్త్రాలను, పెళ్లి వస్త్రాలను, మేనమామ దుస్తులను ఇవ్వడానికి ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ మామ ఇచ్చేటువంటి వస్త్రాలు అంత నిర్మలమైనవిగా ఉండవు, కానీ మీ మేనమామ ఇచ్చేటువంటి వస్త్రాలు అంత ప్రకాశమానమైనవిగా ఉండవు, కానీ కొత్తవే కాదంటలేదు, కానీ వాటిల్లో నిర్మలత్వం రావాలంటే, వాటిల్లో ప్రకాశం రావాలంటే ఆ వస్త్రాలను తీసుకున్న నీవు, ప్రభువా ఈ వస్త్రాలను నిర్మలపరచు, ఈ వస్త్రాలను ప్రకాశింపచెయ్యి అనంటే ఆ వస్త్రాల్లో నిర్మలత్వాన్ని ఇస్తాడు. ఆ వస్త్రాల్లో నేను చూసిన వారందరూ ప్రకాశించినట్లుగా ఆ వస్త్రాలు నీకు కనపడతాయి. ఆ విధంగా పెండ్లకు ఈ నూతనమైనటువంటి వస్త్రాలతో సిద్ధపడాలని, గొర్రెపిల్ల వివాహోత్సవానికి సాదృశ్యమైన అషిత ప్రభు యొక్క వివాహాన్ని 13వ తేదీన, రేపు 13వ తేదీన దేవుడు జరిగించబోతూ ఉండగా ఈ వివాహము ఘనమైనదిగా ఉండాలని, ఘనమైనటువంటి కార్యంలో పెళ్లి కుమార్తెగా మీరు ఘనపరచబడాలని, పెళ్లి కుమార్తెలో కూడా నీ వస్త్రములు నిర్మలమైనవిగా, ప్రకాశమానమైనవిగా, సన్నపునార బట్టలు కలిగి చూచిన వారందరికీ నీ మీద దయ కలిగినట్లుగా, చూచిన వారందరికీ నీ మీద ప్రేమ కలిగినట్లుగా, చూచినటువంటి నీ భర్తకు నీ మీద ప్రేమ కలిగి మీ సంసార జీవితాన్ని దేవుడు దీవించాలని, నీ వస్త్రాలంకరణ బట్టి నీ భర్త నిన్ను ప్రేమించినట్లుగా, వారి బంధువులందరూ కూడా నేను ఆహ్వానించినట్లుగా నీ బట్టలు, నీ వస్త్రములు నిర్మలమైనవిగా, ప్రకాశమానమైనవిగా, సన్నపునార బట్టలుగా ఉండాలని, గొర్రెపిల్ల రక్తంలో అవి ఉదకబడాలని, వాక్యము ద్వారా అవి ఉదకబడాలని, తద్వారా ఆ బట్టలో నీ పరిశుద్ధుల యొక్క నీతి క్రియలకు సాదృశ్యము. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో చాలా వస్త్రాలు ఉన్నాయి. రక్షణ వస్త్రం ఉంది, నీతి వస్త్రం ఉంది, దీన మనసు వస్త్రం ఉంది, ప్రశస్తమైన వస్త్రం ఉంది. అంతకన్నా ప్రాముఖ్యంగా కీర్తన గ్రంథం 30లో సెలవిస్తూ ఉంది, సంతోష వస్త్రము, ఉల్లాస వస్త్రము. నీ జీవితకాలం అంతయు, ఈ వివాహ జీవితం అంతయు దేవుడు నిన్ను సంతోష వస్త్రంతో నింపాలని, ఉల్లాస వస్త్రంతో నింపాలని, మీ వివాహ కార్యాన్ని దేవుడు ఘనుడైనటువంటి దేవుడు ఘనమైనటువంటి వివాహాన్ని ఘనముగా జరిగించాలని మనసారా కోరుకుంటూ ఆ మాటను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలని మనందరి వెనుకడిలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. చక్కని వాక్యాన్ని వివరించినటువంటి మావయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో స్మైలీకి ఆ బట్టలు బ్లెస్ తీసుకు ప్రార్థన పూర్వకంగా మనము ఇద్దాం. ఆ తర్వాత వచ్చిన కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. ఆ కేక్ కటింగ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత పలహారం తీసుకుని వెళదాం. మీరందరూ అనుకోవచ్చు బట్టలు ఇయటానికి ఇంత హడావుడే అని చెప్పేసి. మా సునందక్కయ్య మా ఇంట్లో సంథింగ్ స్పెషల్, మా నాన్నగారికి కానీ ఎవరికైనా. ఆ తర్వాత మా సునందక్కల ఇంట్లో స్మైలీ స్పెషల్. ఎందుకు బట్టంటే ఆమె కూతురే కానీ ఒక కుమారుడుగా ఆ కుటుంబాన్ని
ఇంతవరకు చక్కగా ముందు కొనసాగిస్తుంది. మా బావగారు వాక్యం చెప్పటం, ఇంట్లో ఉండటం, వాక్యం చెప్పడం ఇదే. సో మిగతా మొత్తం మా స్మైలీనే చూసుకుంటూ ఉంటుంది. ఇటీవల మా బావగారికి బాగలేక మేమందరం చాలా ఇబ్బంది పడ్డాం. అలాంటి సమయంలో కూడా వాళ్ళ డాడీకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వారి కుటుంబాన్ని ఇంతవరకు ముందుకు చక్కగా కొనసాగుతుందంటే కేవలం అది స్మైలీ యొక్క ధైర్యం. అందుని బట్టి స్మైలీని విష్ చేస్తూ, అంత మాత్రమే కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని స్మైలీకి దీవెనకరంగా ఉండాలని ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఆ నూతన వస్త్రాల నిమిత్తం మొదటగా సోదరులు చిన్నతాటయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అశోక్ మావయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ మేనమామ నేనే కదా కనుక నేను నా భార్య బ్లెస్సీ ఇద్దరం కలిసి ఆ బిడ్డకు ఆ యొక్క వస్త్రాలు ఇస్తాం. ఈ సమయంలో చిన్నతాటి మావయ్య గారు వచ్చి పెద్దలు వారు చక్కని ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కొన్ని విషెస్ కూడా ఉంటాయి. ఆ విషెస్ అయిపోయిన తర్వాత మనం కేక్ కటింగ్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడ వందనాలు, స్తోత్రాలు. ఈ కూడికి ఇందు నిమిత్తం ఏర్పాటు చేసి నీకు తెలుస్తండి. సమస్త ఎరిగిన దేవుడు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు. సునందకి ఇచ్చిన కుమార్తె స్మైలీకి నాయన వివాహం నాయన 13వ తారీఖు అందరికి సందర్భంగా మేనమాంగానైనా శ్యాంబాబు గారు అదిగో ప్రభా మాకు బట్టలు పెట్టడానికి వచ్చారు ప్రభా. చెప్పిన అదిగో అశోక్ చెప్పిన వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి. చేరువచ్చిన ఒక్కొక్కరిని మీరు పేరు వరుసని మీరు ఆశీర్వదించమని, శ్యాంబాబుని, బ్లెస్సీని, కుమార్తెని, ఈ కుటుంబానికి మీ దీవెనలు దయచేయమని, అమ్మాయి జరిగే వివాహంలో మీరుని జరిగించమని మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అశోక్ మాయ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని బహుమిక్యలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ అనాదికాల ప్రణాళికల ప్రభా, దేవుని సేవకులు దేవదానవనను సునందక్కను ప్రేమించి వారి సేవకు మీరు పిలుచుకున్నారు, వారి సేవను జరిగిస్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, వారి దాంపత్య జీవితాన్ని ప్రభా మీరు దీవించి ఇచ్చినటువంటి ప్రథమ కుమార్తె ప్రభా అషిత విషయంలో మీరు చూపినటువంటి కృపను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. రేపు 13వ తేదీన వివాహానికి సిద్ధపడుతూ ఉండగా ప్రభా, ఆ సిద్ధపడేటువంటి ఆ సమయంలో ప్రభా బిడ్డ ఏ విధంగా సిద్ధపడాలో మీరు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి, తెలివినివ్వండి, వేకాన్నివ్వండి. ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభా, ఆ సిద్ధపాటు ఉండేటువంటి సమయంలో ప్రభా వారి మేనమామ గారు అయినటువంటి దేవుని సేవకులు అభిషక్తులు శ్యామ గారు, బ్లెస్సీ గారు ప్రభా ఆమెకు నూతన వస్త్రాలను బహుకరించేటువంటి సమయం వచ్చిండే ప్రభా మీరు కృప చూపించండి. ఆ వస్త్రాలు ప్రభా నిర్మలమైనవిగా, ప్రకాశమానమైనవిగా, సన్నపు నార బట్టలు కలిగి ఆ బిడ్డ ఆ యొక్క వస్త్రముల ప్రభా దీవెనకరంగా, గౌరవంగా, ఘనత కలిగి ఉండటానికి మీరే సహాయం చేయమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని సేవకులు అభిషక్తులు శ్యామ గారు, బ్లెస్సీ గారు ఆ పాపకు నూతన వస్త్రాలను బహుకరించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఒకసారి క్లాప్స్ పెడదాం, అప్రిషియేట్ చేద్దాం అందరము కూడా. స్మైలీ, నువ్వు ప్రేమిస్తూ ఈ బట్టలు పెడుతున్నాను. నిండు నూరేళ్ళు చక్కని కాపురంతో కుటుంబానికి ఘనత తీసుకొచ్చి అనేక మందికి దీవెనకరమైన తల్లిగా మారాలని మనస్ఫూర్తిగా ఒక దైవజనులుగా, ఒక మేనమామగా కోరుతున్నాను. నాన్న, గాడ్ బ్లెస్ యు తల్లి, గాడ్ బ్లెస్ యు.
సమయంలో ఈ బిడ్డ నిమిత్తం ప్రత్యేకమైన శుభాలు తెలియచేయాలని మొదటిగా మా మేనమా గారు బాలకోటి గారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాం. ఆ బిడ్డను దీవిస్తూ కొన్ని శుభవచనాలు వారు మాట్లాడతారు. ఆ తర్వాత వాళ్ళ అన్నదమ్ముడు ఆనందరావు, జమ్మలపాలెం వచ్చినటువంటి ఆనందరావు వారు కూడా కొన్ని మాటలు మాట్లాడతారు. నీ లింగి జోన్ లేకపోతే ఇక్కడ ముందుగా అందరికీ వందనాలు. సరే, ఈరోజు ఈ శుభకార్యం సందర్భంగా మేనమామ పట్ల మన శ్యామ్ వాళ్ళ భార్య కలిసి బహుకరించడం అనేది గొప్ప విషయం. తర్వాత ఆ అమ్మాయి గురించి చాలా విన్నాను నేను. ఎందుకంటే మగపిల్లలు లేకపోయినా సరే ఆ అమ్మాయి కుటుంబం అంతా మెయింటైన్ చేస్తుంది అనే విషయాన్ని శ్యాము 2-3 సార్లు నాతో చెప్పాడు. అయితే అంత బాధ్యత కలిగిన ఆ అమ్మాయి చాలా బాధ్యతలు తెలిసిన మనిషి అనేది మనం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇటువంటి అమ్మాయి వాళ్ళ అత్తగారింట్లో కూడా చాలా మెయింటైన్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉంటుందని ఆశిస్తాం. అదేవిధంగా కులాంతర వివాహం చేసుకోవటమే కాకుండా కులాంతర వివాహాన్ని సక్సెస్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఏదో చేసుకున్నాం చేద్దామని కాకుండా ఆ వివాహానికి అర్థం చెప్పాలి. ఇప్పుడు ఒట్టుకున్న చెయ్యి చివరికి వదలకూడదు. ఎలాంటి సమస్యలు ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటిని అన్నింటినీ కూడా మెయింటైన్ చేసుకొని పోవటం అనేది గొప్ప విషయం. అందరూ చేసుకుంటారు, చాలామంది చేసుకుంటారు, కానీ అన్నీ సక్సెస్ కావు, కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ సక్సెస్ అనేది మనం చూడాలి. చూసినప్పుడు నిజంగా ఆ కుటుంబానికి దీవెనలు ఉంటాయి అనేది నా నమ్మకం. కాబట్టి ఇంకా అమ్మాయి సుఖ సంతోషాలతో తొలతోగలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు శ్యామ్ గారికి మరొకసారి వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ అల్లా. ఓకే, థ్యాంక్ యూ మావయ్య. మీ యొక్క శుభాలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మా స్మైలీ యొక్క వివాహంలో మరొక మధురమైనటువంటి ఘట్టం ఏంటంటే మా బావగారి సేవా విధానాన్ని అంత మాత్రమే కాకుండా మా యొక్క అక్క వాళ్ళ పెంపకాన్ని మెచ్చి మన బహుశా కులాంతర వివాహం అంటున్నారు కాబట్టి వివరణ చెప్తున్నాను. అది మాత్రమే కాకుండా మా యొక్క బావగారి యొక్క పెంపకాన్ని మెచ్చి మేదరమెట్లలో ఒక మన క్యాస్ట్ కాకుండా ఇక్కడ అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మన కులం కాని వాళ్ళు వారికి సమాచారం పంపారు, ఇట్లా మీ కుమార్తెను మేము వివాహం చేసుకోవాలనుకుంటామంటే మా బావ ఒక 6 నెలలు ఒప్పుకోలేదంట. మా బిడ్డను అట్లా వేయము, ఎట్టి పరిస్థితుల్లో మా కులంలోని ఇస్తాము అని అన్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేదయ్యా, మీ యొక్క అమ్మాయి మీ యొక్క విధానం మీ సేవ పరిచర్య మాకు నచ్చింది కనుక మేము మీ యొక్క బిడ్డను వివాహం చేసుకుంటాము అని చెప్పి వాళ్ళు మరీ పోస్ట్ చేసినప్పుడు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా సరే వారు అడుగుతున్నారు కదా, మనం దేవుని బిడ్డలం కనుక మన మధ్య కులాలు అనేది అంతరంగా ఉండకూడదు అని చెప్పేసి ఒక మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయంతో మా బావగారు మా అక్కగారు స్మైలీని వారికి ఇవ్వటానికి సుముఖత చూపారు. అది దేవుని చిత్తము కాదా అని చెప్పి తెలుసుకోవటానికి మా బావగారు ఎగ్జాక్ట్గా 3 నెలలు ప్రార్థన చేశారు. 3 నెలలు ప్రార్థన చేసిన తర్వాత ఇది దేవుని చిత్తమే అని చెప్పి దేవుడు తన యొక్క తలంపును మా బావగారికి ఇచ్చిన తర్వాత బహుశా ఆ యొక్క వివాహానికి మా బావగారు అందరూ సుముఖత చూపాం. నేను కూడా ఇట్లా శ్యాము అని చెప్పి మా అక్క చెప్పినప్పుడు, అక్క వారు చాలా పెద్ద క్యాస్ట్ కదా, వారు డబ్బున్న వాళ్ళు కదా, మనం సరితూగుతామో లేదు ఎందుకు అని అన్నప్పుడు బావగారు ఒప్పుకున్నారు. శ్యాము ఇట్లా అంటున్నా ఖచ్చితంగా దేవుడు నడిపించారన్నప్పుడు తప్పకుండా చేద్దాం అక్క అని చెప్పి చెప్పాం. కనుక దేవుడు ఒక చక్కని సంబంధాన్ని చక్కని
ఆ నడిపింపును వివాహ విషయంలో ఇచ్చారు కనుకనే ఇంతవరకు ముందు కొనసాగాం. ఈ నడిపింపు వారి జీవితకాలం అంతా ఉండి ఆ స్థలంలో ఆ బిడ్డని బట్టి మా కుటుంబం, మన సంఘాలు ఘనత పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అంత మాత్రమే కాదు, మా అక్కయ్య ప్రతి ఒక్క ఇంటికి వచ్చి మీ అందరికీ ఇంటింటికి చెప్పాలని చెప్పి అనుకుంది. కానీ ఇప్పటికీ వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయి 2 చర్చలు చూసుకొని ఆరాధన కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి టైం అయింది. కనుక మా అక్కయ్య గారు లేచి ఈ సమయంలో మనందరికీ ఆ యొక్క వివాహ ఆహ్వానాన్ని తెలపాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సోను, అందరికీ నా వందనాలు. నేను అందరికీ తెలిసిన దాన్ని ఇక్కడ ఉన్నా అంటే అనాలంటే నా సండే స్కూలు స్టూడెంట్ ఎలిషా. ఆ రోజుల్లో ఇంకా పోతే నేను నా వివాహం కాకముందు నేను బైబిల్ ట్రైనింగ్ కూడా చేయించాడు మా నాన్న చేరియాలో. శ్రేలకుడికి కూడా నేను అదే నాలో నడిపాను. ఇంకా చెప్పాలంటే నన్ను సేవా పరంగా ఆలకులపాడు దగ్గర ఉన్న రామలింగం అన్న తెలుసు అందరూ, పుల్లారెడ్డిపాలెం రామలింగం అన్న, కృష్ణ అంకులు కలిసి మా వివాహాన్ని చేశారు. చిలకలూరుపేట నన్ను ఇచ్చారు. సేవా పరంగా మేము ధర్మవరం, రెడ్డిపాలెం అనే 2 గ్రామాల్లో పరిచర్య చేస్తూ ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ని కూడా మేము నడుపుతున్నాము. నాకు 4 బిడ్డలు అనమాట. ఫస్ట్ బిడ్డ స్మైలీ, అమ్మాయి పేరు ముద్దు పేరు స్మైలీ. మామూలుగా అయితే అషిత అని కృష్ణ అంకులు పెట్టారు, అషిత నివేదిత అని. పెద్దమ్మాయి పేరు అషిత, 2వ అమ్మాయి పేరు నివేదిత అని కృష్ణ అంకులు, ఈత మొక్కలు కృష్ణ అంకులు పెట్టారు. అమ్మాయి బీటెక్ పద్మావతి యూనివర్సిటీలో చదివింది. ఎంటెక్ ఏమో చీరాల చదివింది. ఆంధ్ర యూనివర్సిటీ వస్తే అమ్మాయికి వాళ్ళ డాడీ ఆరోగ్యం సరిలేక స్కూల్ అమ్మాయి క్యాంపస్ సెలక్షన్ మద్రాసు వచ్చింది. ఇంజనీరింగ్ చదివేటప్పుడే వాళ్ళ డాడీ ఆరోగ్యం కొంచెం సరిలేకపోతే డాడీ నేను ఇంటికాడ ఉండే ఎంటెక్ చేస్తాను అన్నది. అప్పుడు ఎంటెక్ చేయమని, తర్వాత పిహెచ్డీకి కూడా అమ్మాయి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ డాడీ ఆరోగ్యం బాగలేదని ఆగిపోయింది. ఇంకా తర్వాత మ్యారేజ్ అయినాక చెయ్యమన్నాము. ఇంకా అమ్మాయికి ప్రపోజల్ వచ్చినప్పుడు నేను శాముకు చాలాసార్లు చెప్పాను, శాము వేరే క్యాస్ట్ అడుగుతున్నారు. మా సంఘస్థులు వాళ్ళు దీప్ ఎందుకు వస్తానమాట మేదరమెట్ల వాళ్ళు అడుగుతుంటే మేము అన్నాము, అమ్మ మాకు వాళ్ళకి ఏమి వేసుకోకూడదు, మెల్లో కానీ మనకేదో ఒక కొంచెం వేసుకుంటాం అనమాట. వాళ్ళు చెప్పినప్పుడు మీరు ప్రార్థన చెయ్యండి, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు నడిపిస్తే. ఫస్ట్ వాళ్ళ డాడీ అన్నాడు, అసలు వాళ్ళకి మనకు కుదరదు, వాళ్ళు ధనియాల కారం పత్యం లాగా ఉంటారు, వాళ్ళ సంఘాలకి మన సంఘాలకి చాలా డిఫరెన్స్ ఉందన్నాడు. అన్నప్పుడు మేము బాగా ప్రార్థన చేసాం, ప్రభా అది నీ చిత్తమైతే వారిని మా దగ్గరికి నడిపించే ప్రభా, లేకుంటే అది వద్దు నాయనని ప్రార్థన చేసినప్పుడు మా సంఘంలో ఉన్న వాళ్ళు ఆ సంఘంలో తెచ్చిందనమాట. రెడ్డిపాలెం వాళ్ళు హోటల్ అనమాట. అయినప్పుడు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తలంపుల్ని ఇచ్చినప్పుడు శాముకి మా బంధువులకి అందరూ మా బావోళ్ళు అందరూ అక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళందరూ చూపించాము ఇట్లాగా నేనంటే వాళ్ళందరూ చూసి సరే బాగానే ఉంది ఇవ్వండి అని అన్నారు. ఇంక మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మొన్న పోయిన నెల 27వ తేదీ అమ్మాయికి ఎంగేజ్మెంట్గా చేశాము. అబ్బాయి మరలా ఇంటర్నేషనల్ స్కూల్లో అబ్బాయి శాంతినికేతన్లో టీచర్గా చేస్తున్నాడు. వచ్చే నెల నుంచి స్కూల్కి వెళ్ళాలని, నేను ఈ నెలలోనే మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. అలాంటప్పుడు మేము అమ్మాయికి ఇంక వివాహం చేయాల్సి వస్తుంది. అందుకని నా యొక్క మనవిని అందరూ జ్ఞాపకం చేసుకొని మన సంఘం అంతా ఖచ్చితంగా పెళ్ళికి మేదరమెట్లు రావాలని దేవుని పేట నేను మనవి చేయించున్నాను. 13వ తారీఖు బుధవారము 11 గంటలకని. ఆ రోజు 2 పెళ్ళిళ్ళు మా చర్చి వాళ్ళే 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. అందుకని అమ్మాయి పెళ్ళే 11 గంటలకు చేద్దాము, వారి పెళ్ళే ముందు చేద్దామని మా పాస్టర్ గారు నిర్ణయించినప్పుడు మేము అమ్మాయి పెళ్ళి 11 గంటలకి ఎస్బి కళ్యాణ మండపం డిపో పక్కనేనమాట. స్కానర్ కూడా ఇచ్చాము, దాంట్లో మేము కార్డులు అందరికీ తెచ్చాము. ఇంకా 2 సంఘాల నుంచి నేను ఇంటింటికి తిరిగి మన చర్చి వాళ్ళందరికీ బంధువులకి అందరికీ ఇద్దామని తెచ్చే 2 చర్చిలు చూసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది. అందరు నన్ను మన్నించాలి. నా ఆహ్వానాన్ని జ్ఞాపకం చేసుకొని మన సంఘం అంతా ఖచ్చితంగా వివాహాన్ని రావాలని దేవుని పేట నేను మనవి చేయుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ అక్క. మీ ఆహ్వానానికి చాలా వందనాలు. వారు తీసుకొచ్చినటువంటి ఆ వివాహ పత్రాన్ని నేను ఇందాక చర్చలు కూడా చదివాను, ఇప్పుడు కూడా కొంతమంది బంధువులు వాళ్ళు ఉన్నారు కనుక మళ్ళీ చదువుతాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. బిల్లావారి పరిశుద్ధ వివాహ ఆహ్వానము
మా జ్యేష్ఠ పుత్రిక వధువు చిరంజీవి సౌభాగ్యవతి అషిత ఎంటెక్, వరుడు చిరంజీవి శ్రీరామ్ బిఎస్సి బిఏడి. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణ వాస్తవ్యులు శ్రీ కొల్లూరి వీరనాంచారయ్య శ్రీమతి సుజాత గార్ల ఏకైక పుత్రుడు ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. పరిశుద్ధ వివాహము తేదీ 13/5/2026 బుధవారం ఉదయం 11 గంటలకు. వివాహ వేదిక ఎస్బి కన్వెన్షన్ మేదలమెట్ల. విందు మధ్యాహ్నం 12:30 కన్యాక వేదిక వద్ద. విన్నపము: ఈ పరిశుద్ధ వివాహ సమయంలో ఆత్మీయులైన తామెల్లరూ తప్పక విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మా ఆతిథ్యము స్వీకరించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన. ఆహ్వానించేవారు పాస్టర్ బిల్లా దేవదానం సునంద గారులు. మా బంధుమిత్రుల అభినందనలతో మేనమామ అత్త పాస్టర్ శ్యామ్ బ్లెస్సీ గారులు. ఇది వారి ఆహ్వాన పత్రిక. దయచేసి మా అక్కయ్య ఆహ్వానాన్ని, అదేవిధంగా నా ఆహ్వానాన్ని కూడా మన్నించి ప్రతి ఒక్కరు తప్పకుండా మా మేనగారులు స్మైలీ అంటాం అష్ట వివాహానికి తప్పకుండా మీరందరూ రావాలని ప్రభు ప్రేరట ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ సమయంలో సోను యొక్క బర్త్డే ఉంది. సో అంత మాత్రమే అశోక్ మామ గారు ఒక మీటింగ్ ఉంది. అయినా కూడా మన ఆహ్వానాన్ని మన్నించి అశోక్ మామ గారు తన సమయాన్ని మనకు స్పెండ్ చేశారు కనుక వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో వారి అన్నదమ్ములందరూ కలిపి వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ కలిపి ఆనందు కిరణ్ వాళ్ళ అన్నదమ్ములు వచ్చారు. అన్నదమ్ములందరూ కలిపి ఆ కేక్ను కట్ చేయాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బ్లెస్ ఆ కేక్ తీసాను. సోను ఓకే. సోను నిమిత్తము ఒక చిన్న ప్రార్థన చేస్తారు. అశోక్ మామికి వెళ్ళేట పని ఉంది కనుక సోను కమ్ ఫార్వర్డ్. సో ఎన్నమ్మా 10th క్లాస్ అయిపోయింది, 15 సంవత్సరాలు అనుకోండి మేబీ. ఆనంద్ కిరణ్ వారి బిడ్డలతో పాటు వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అనుష అయితే వారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరు కలిపి ఈ సమయంలో కేక్ కట్ చేస్తారు. కేక్ తీనా కేక్ తీయమో. అందరు కలిసి వధువుగా మారుతున్నటువంటి స్మైలీని మధ్యలో పెట్టుకొని స్మైలీ కట్ చేస్తుంది. వారందరూ అడిగినట్లుగా రేపు చక్కని భోజనాలు కూడా ఉన్నాయి. రేపు 13వ తారీఖు ఎస్బి కన్వెన్షన్ హాల్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ చేరి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రశాంత్ ఇంకెవరు వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు అందరికంటే అది కొంచెం దూరంగా పెట్టు. హైని ఓకే, మంచిది. చిన్న ప్రార్థన చేద్దాం. ఆనందాలను సత్యవేదక్కను ప్రేమించి ద్వితీయ సంతానంగా సోనును అనుగ్రహించాడు. సోను మన 10th క్లాసులో దాదాపుగా 535 మార్కులతోటి చక్కగా పాస్ అయ్యాడు. దేవుడు కృప చూపించాడు. అది మాత్రమే కాదు, ఈ దినమున మరొక నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని దేవుడు నేను ధరింపచేశాడు. ఈ శుభ సందర్భంలో ఆ కేక్ కట్ చేస్తూ ఉండగా బిడ్డను దీవిస్తూ మనందరం కూడా ప్రార్థన చేద్దాం. తలవంచండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని బహుమిక్యలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా ఆనందనను ప్రభా, అదేవిధంగా సత్యవేదక్కను ప్రేమించి ఇచ్చినటువంటి రెండో కుమారుడు సోను విషయంలో ప్రభా
నువ్వు చూపినటువంటి కృపను బట్టి దాన్ని బట్టి మేమంతా స్తుతిస్తూ ఉన్నాం. 10th క్లాస్ విషయంలో ప్రభా మీరు మంచి మార్కులతోటి మీరు ప్రభా కృప చూపించారు, విజయాన్ని ఇచ్చారు. నా నీకు స్తోత్రాలు. మిగిలిన ముందున్నటువంటి ప్రభా చదువుల్లో కూడా ప్రభా మీరు కృప చూపించండి. పరసంబంధమైన, దైవిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చి తుదుకు ప్రభా దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో బిడ్డ కూర్చోవడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ విధంగా నడిపించమని వేడుకుంటున్నాను. అది మాత్రమే కాదు నాన్న, అయా మరొక నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని బిడ్డకు ధరింపచేశారు. నీకు స్తోత్రాలు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి, బిడ్డ మీద నీ కృప ఉంచండి, నీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభా శుభ సందర్భంలో ప్రభా కేక్ కట్ చేస్తుండగా మీరే కృప చూపించి సహాయం చేయమని మా ప్రభును నీ ప్రియకుమారుడు యేసునామమున ప్రార్థన చేసి కేక్ కట్ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. A day to dance and joy. Happy birthday to you. అందరం సభలు పడదాం. Day to dance and joy. Happy birthday to you. A day to be blessed and great. Happy birthday to you. This day, God's gift for you. You are God's gift for us. Happy birthday, happy birthday. We wish you a happy birthday. Happy birthday, happy birthday. We wish you a happy birthday. స్మైల్ పెట్టండి. Day to dance and joy. Happy birthday to you. A day to be blessed and great. Happy birthday to మీ అందరూ పెట్టండి. this day. God's gift for you. You are God's gift for us. Happy birthday, happy birthday. We wish you a happy birthday. Happy birthday, happy birthday. థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టారు అందరూ పెట్టేశారా? కేక్ మాత్రం లేదు చేసావా? ఓకే, అందరూ వచ్చండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చారు. అంత మాత్రమే కాకుండా యాక్చువల్గా నేను వెళ్ళో లేకపోతే బ్లెస్సీల్లో తీసుకురావాలి. అక్కడికి వెళ్ళి ధర్మవరం వెళ్ళి 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి తీసుకురావాలి. కానీ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి నా స్థానాన్ని ఆ యొక్క కుటుంబానికి ఎంతో ఆదరణకరంగా ఉంటున్నటువంటి ఆ కుటుంబానికి ప్రేమైన దంపతులు నాగేశ్వరరావు వారి భార్య, బ్రదర్ నాగేశ్వరరావు వాళ్ళ భార్య స్మైలీని ఇక్కడ తీసుకొచ్చి కార్యక్రమంలో ముందు కొనసాగించారు. నాగేశ్వరరావు చెల్లి, నీకు ప్రత్యేకమైన వందనాలు భవాని. నేను చేయవలసిన కార్యాన్ని మీరు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రత్యేకమైన వందనాలు. అంత మాత్రమే కాకుండా రేపు 13వ తారీఖు వివాహం చాలా బిజీగా ఉంది. అక్క అన్నది ఇంత కార్యక్రమం వదిలేసాము, అక్కడ బట్టలు తీసుకొని సరిపోద్ది అని అన్నది. అయినా కూడా అబ్బాయి కుదరదు, ఖచ్చితంగా రావాల్సిందే, స్మైలీకి కార్యక్రమం చేయాల్సిందే అని చెప్పేసి అన్నప్పుడు వారు కార్యక్రమాలన్నీ పక్కన పెట్టుకొని ఈ సమయానికి వచ్చారు. వారు మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో బ్లెస్సీ కూడా స్మైలీకి విషెస్ తెలియజేస్తారు. ఆ తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుని దీవెని తీసుకుని వెళ్దాం. బాల మీద ప్రార్థన చేసింది. సో మమ్మన్నట్టయితే ఎంత సంతోషపడేదో, కానీ
బొమ్మ లేకపోవటం లోటు, అదిగాక మదర్స్ డే రోజు ఇలాగ చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ తల్లులు ఉన్నారు, మీ అందరికీ ప్రత్యేకమైన మదర్స్ డే శుభాకాంక్షలమ్మ. ఇందాక చర్చలు కూడా చెప్పాను, చాలా మంది కొత్త మంది ఉన్నారు కనుక మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి మదర్స్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరి పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీకు చిన్న స్నాక్స్ ఏర్పాటు చేశాం, ఆ స్నాక్స్ తీసుకుని సంతోషంగా వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాం. స్మైల్ ఒకసారి నిలబడినాను, అక్కడ మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ఎక్కడి నుంచి మన కుడి హస్తాన్ని దయచేసి ఆ బిడ్డ వైపు మనం చూపుదాం, మనము ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణదుతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపణ నాయన, నీ మహోన్నతమైన దివ్యమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. సునందక్కను భావన ప్రేమించి మిలిచిన ప్రధాన సంతానం స్మైలీ విషయంలో ఇంతవరకు నీ ఉన్నతమైన సహాయాన్ని దయచేశారు. నీకు వందనాలు ప్రభా. చక్కని చదువులో ఎంతో తెలివిగా జ్ఞానముగా కుటుంబాన్ని చక్కగా నడిపించేటువంటి యోధురాలుగా ఆ కుటుంబంలో ముందు కొనసాగింది నాయన. నీ అనాది కాల ప్రణాళికను బట్టి శ్రీరామును అనగా ప్రభువును ఆ బిడ్డకు భర్తగా మీరు ఏర్పాటు చేశారు. ఆ యొక్క వివాహ కార్యం 13వ తారీఖు జరగబోతుంది. ఈ దినము ఈ గ్రామానికి పిలిచి ఆ బిడ్డను దీవించాలని, వస్త్రాలతో ఆ బిడ్డను కనపరచాలని మేమందరం ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలో ఈ బిడ్డకు నిండైన దీవులను క్రమరించండి ప్రభా. ఆయుష్ను, ఆరోగ్యాన్ని, నిన్ను నూరేళ్లు వారి దాంపత్య జీవితం అనేక మందికి దీవెనకరంగా కట్టబడేటట్లుగా అనేక వేవేలకు తల్లిగా ఈ బిడ్డను మేమందరం దీవిస్తుండగా నిండైన దీవుల్ని బిడ్డ మీద కృమరించండి ప్రభా. వివాహం అన్ని విషయములో ఘనమైనదిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ప్రతి ఒక్క విషయం ఘనంగా జరిగిస్తున్నారు. నీకే స్తుతులు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఈ బిడ్డను ఘనపరచండి. శ్రీరామును ఈ బిడ్డను ప్రత్యేకంగా వివాహం కోసం సిద్ధులు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా వారిని సిద్ధపరిచి వివాహానికి ప్రత్యేకమైన రీతిలో వారిని బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. 13వ తారీఖు జతపరచబోతున్నటువంటి ఈ బిడ్డను నిండారైన దీవెనలు క్రమరించమని మేము చేతులెత్తి మనసారా హృదయపూర్వకంగా ఈ బిడ్డను దీవిస్తుండగా మా మిండైన దీవెనలు బిడ్డ మీద క్రమరించి దీవెనకరంగా మార్చమని చెరవచ్చిన అందరూ ప్రత్యేకంగా దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్నిన సహవాసము సమాధానమునిచ్చి మనతోడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు చేరువచ్చిన మనందరికీ ప్రత్యేకంగా తోడుయండి. స్మైలీని నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యం తోటి కలకాలం దీవెనకరమైన దంపతులుగా శ్రీరామును అష్టాను నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్మైలీ, నీకు ప్రత్యేకమైన కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యెహోవానేసే ప్రార్థన మందిరం, అలాగే మన బంధువులు ఎలీషా వారందరూ కూడా వచ్చారు. వారి తరపున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నువ్వు కూడా వివాహానికి ఆహ్వానిస్తావా? ఓకే, పెద్దలు చెప్పారు కనుక కూర్చున్నానా? ఓకే, ఆ వివాహానికి తప్పకుండా ప్రతి ఒక్కరు హాజరు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ సమయంలో ఎలీషా కూడా ఒక చిన్న విషయం ఆ బిడ్డకి తెలియజేస్తారు. తర్వాత మనం పలహారం పంచుకున్నాం. ఈ సమయంలో మరి చేరవచ్చిన మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సునన్ నాకు చెప్పిందిగా మొదటిగా సండే స్కూల్ టీచర్ మాకు చిన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేదంటే అక్క, చిన్న పిల్లలు ఉన్నప్పుడు మేము ఇక్కడే ఉన్నాము అనమాట. ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళము. మరి అక్క మంచిగా సండే స్కూల్ నడిపిస్తూ నిజంగా చాలా ఆత్మీయంగా ఉండేది. మాకు ఆత్మీయత ఇప్పటికీ అలాగే ఆ పలకరింపులో కానీ చాలా అక్క మేము పలకరించి చాలా సంతోషంగా ఉంటుంది. సో మరి అక్క కుటుంబాన్ని మరి దీవించి మరి ఆ బిడ్డను ప్రేమించి ఇచ్చినటువంటి మొదటి కుమార్తె మరి స్మైలీని బట్టి మరి ఆ బిడ్డ వివాహ విషయంలో మరి అక్క ఫోన్ చేసి చెప్పింది మరి మ్యారేజ్కి రావాలని. మరి శ్రీరాము మరి స్మైలీని మరి రేపు 13వ తారీఖు జరగబోయే వివాహంలో ఆ బిడ్డలిద్దరినీ దేవుడు ఆశీర్వదించి మరి ఆ వివాహం ఘనముగా జరుగులాగన మరి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అన్న చెప్పాడు కదా, మరి చక్కని వర్తమానం అందించాడు. మరి అలాగున మరి ఆ బిడ్డ ఉండేలాగన మరి ఆ బిడ్డకి విషయం తెలియజేస్తూ మరి ఒకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.
మీరు ఒక్క 2 నిమిషాలు అలాగే కూర్చుంటే మీకు ఆ చిన్న పలహారం ఇవ్వబడుతుంది. ఆ పలహారం తీసుకోవాలి. ఈ లోపుగా ఆ చెల్లి నిరీష ఒక చిన్న పాట పాడుతుంది. అందరికి వచ్చింది తీసుకున్నాము. అందరికి వచ్చిందా? పలహారము, కారస్, కేకు, అలాగే బనానా. మంచిది. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. స్మైలీ నిమిత్తం, వివాహ నిమిత్తం ప్రత్యేక ప్రార్థించండి. 13వ తారీఖు మేదరమెట్లలో జరగబోయే ఆ యొక్క ఘనమైన వివాహంలో మీరందరూ తప్పకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు. పక్క వారికి వందనాలు చెప్పుకొని సమాధానంతో వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాం. స్మైలీకి ప్రత్యేకమైన మా గ్రామం తరపున మా ప్రార్థన ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.